శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ కనుమ అందరికీ చాలా విశేషం, మన ఒక్కరికే కాదు. ఎందుకంటే పశుపక్షాదులకు కూడా చాలా విశేషం. ఎందుకంటే మనతో పాటు ఉండి మనకు సేద్యాన్ని అందించి మనము కడుపు నిండా భోంచేస్తున్నాము, 5,000 నోటికి వెళుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే పశువులు, ఎడ్లు, ఆవులు. ఇవన్నీ కూడా వాటికి ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలి అన్న రోజు ఏదైనా ఉంది అంటే అది కనుమ మాత్రమే. ఈ సంక్రాంతి రోజు విశేషముగా చేసుకునే కనుమ పశువులను ఆరాధనగా చేయాలి. కాస్త పశువులను కడిగి శుభ్రంగా పసుపు అలంకరణ చేసి దండలు వేసి వాటిని ఒక దేవతలలాగా ఆరాధన చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు ఎద్దు అంటే నందీశ్వరుడు, ఆవు అంటే గో లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అందరూ కలిసి మనను బ్రతికించడానికి వారు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మనం ఏదైనా చేయాలి అంటే ఆ కనుమ రోజు విశేషముగా వారికి అర్చనా కైంకర్యాలు చేయవలెను. అంతేకాకుండా ఈ కనుమ రోజు వారికి మనం ఏదైతే ప్రసాదంగా తింటామో, అంటే కనుమ ప్రసాదం అంటాం కదా, మనం వండుకున్న పదార్థాలు ఏవైనా కానీ అవన్నీ కూడాను ఇంటిలో బంధువులకు ఎలా అయితే పెడతామో వాటికి కూడా ఒక ఆకులో వేసి ఒక అతిథిలాగా సత్కారం చేసి వారికి అన్నప్రసాదాలు పెడతారు. అది చాలా విశేషం. ఎందుకంటే ఊర్లలో ఏం చేస్తారు, వారికి వండి వచ్చిన ఆ వడ్లన్నీ కూడా వడ్ల కుచ్చు అంటారు కదా, ఆ వడ్ల కుచ్చు తెచ్చి ఇంటికి కడతారు. ఈశాన్యములో కట్టి దేవాలయాలలో కడతారు, ఈశాన్యములో ఇంటిలో కడతారు, ఎక్కడైనా సరే కట్టి ఈ కట్టిన ద్వారా వచ్చిన ధాన్యమును పశువులు పక్షులు తింటాయి. పక్షులు తినగా మనకు చెట్లకు ఉండే పురుగులన్నీ నాశనం చేస్తాయి పక్షులు. కాబట్టి తద్వారా మనము దాని ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాము. కాబట్టి ఈ కనుమ రోజు పశువులను ఆరాధన చేయడము, పక్షులను ఆరాధన చేసి వారు మనం ఎలా అయితే భూమికి వచ్చి ఉన్నామో పశువులకు పక్షులకు చెట్లకు కూడా అదే విధంగానే కర్మ ఉన్నది. కాబట్టి వారు కూడా భూమి మీద తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా శిక్షించకూడదు, వారిని కూడా మనతో పాటు సహజీవనంగా గడుపుతూ ఉన్నారు. వారు కూడా పశువులు కానీ చెట్లు కానీ పక్షులు కానీ ఏవైనా సరే వాటితో పాటు మనము కూడా బ్రతుకుతున్నాము. మనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కనుమ రోజు అంటే సాక్షాత్తు మహావిష్ణువుకు ఇష్టమైన రోజు. ఎందుకంటే ఊర్లలో పారువేటను చేస్తారు. ఈ పారువేట రోజు సాక్షాత్తే శ్రీ మహావిష్ణు స్వామి వారే వెళతారు. ఎక్కడికి బయలుదేరి ఎవరెవరైతే మనుషులను ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారిని నాశనం చేయడానికి, రాక్షసులు దైత్యులు వారందరినీ కూడా నాశనం చేయడానికి శ్రీ మహావిష్ణువే పారువేట రూపంలో వస్తాడు. కాబట్టి అప్పట్లో దేవతలు ఉండేవారు, ఇలా పిలిస్తే పలికేవారు. ఇప్పుడు దేవతలు మనము పిలిచినా పలకడం లేదండి మహానుభావ అని అంటున్నాము కదా, ఎలా పలుకుతారు? మనలో రాక్షసుని పెట్టుకొని ఉన్నాము కదా, మనలో రాక్షసులను వదిలివేసి మానవులను, మనతో పాటు ఉన్నవారినే కాకుండా మనతో ఉన్న పశువులను పక్షులను దేవతలుగా ఆరాధన చేయండి. ఆరాధన చేసి సాక్షాత్ ఆ మహావిష్ణువు లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందండి. అదే విధంగానే ఈ కనుమ రోజు గురించి అనగా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ గురించి మనమందరము తెలుసుకొని మన పిల్లలకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే మన పిల్లలకు భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏమిటి, ఎందుకు చేసుకోవాలి, ఈ కనుమ చేయడం వల్ల ఏం వస్తుంది అని వాళ్ళకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో పశువులు ఉండేటివండి, ఇప్పట్లో ట్రాక్టర్లు నడిపిస్తున్నాం కదా, మనకేం అవసరం లేదు కదా అని అనుకోవద్దు. మన శక్తి కొలది ఎక్కడైనా పశువులు ఉంటే అక్కడికి వెళ్ళండి, పశువులకు నమస్కారం చేయండి. మీ ఇంటిలో ఉన్న పదార్థాన్ని ప్రసాదంగా వారికి పెట్టండి. మా ఇంట్లో పశువులు లేవండి అని అనకూడదు. పశువులకు పక్షులకు అన్నిటికీ కూడా సత్కారాల విధంగా చేయండి. పశువు పక్షులకు సత్కారాలు ఏమీ ఉండవు కదా, మనం పెట్టే ఆహారమే వాటికి సంపద. వాటికి అలా ఆహారం పెడితే మనకు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రూపంలో ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి సమయంలో అందరూ కూడా బొమ్మల కొలువు అని చేస్తారు. ఈ బొమ్మల కొలువు వలన వారి వారి సంతానానికి, బొమ్మల కొలువు అంటే తెలుసు కదా, బొమ్మల కొలువు ఎలా పెడతాం, ఒక్కొక్క దేవతలను ఆరాధన చేస్తాము. ఒకరు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇలా ఒక పెద్ద వంశవృక్షం లాగా చుట్టంతా కూడా బంధువులు పెట్టుకొని దేవతలంతా కూడా పెట్టుకొని ఆరాధన చేస్తాము. దీని వలన ఏమి వస్తుంది అంటే ఆ సావిత్రి గౌరీ అనుగ్రహం కలుగుతుంది. గౌరీ సావిత్రి అనుగ్రహం కలగడం వలన వారి ఇంటిలో ఏదైనా ఈతి బాధలు ఉంటే తొలగిపోతాయి. కాబట్టి ఈ కనుమ రోజు అందరూ కూడా సాక్షాత్తు ఆ సావిత్రి గౌరీను చేసి, లేదా కనీసం
ఆ సావిత్రి అమ్మవారికి గౌరీదేవికి నమస్కారం చేసి ఈ లక్ష్మీ అనుగ్రహం నాకు కలగాలి, ఈ నా సత్సంతానం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఐశ్వర్య భోగభాగ్యములు కలగాలి అని చెప్పి ఆ అమ్మవారికి నమస్కారం చేయండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు.